ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాల్టి వీడియోలో మనం ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ చేసేటువంటి పని దంతధావనం, అంటే పళ్ళు తోముకోవడం. పళ్ళు తోముకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇప్పుడు మనం తోముకుంటున్న పళ్ళు తోముకునే విధానం కరెక్టా కాదా, ఇంకా ఆయుర్వేద పద్ధతిలో ఏ రకమైనటువంటివి చెప్పారు అనేది ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే అవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి కూడా మెయిన్ కారణం కాబట్టి అక్కడి నుంచి మనం మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఆయుర్వేద ప్రకారంగా ఏంటంటే దంతధావనం అనేది వేప చిగుర్లు కానీ, ఉత్తరేణి చిగుర్లు కానీ, లేకపోతే తుమ్మ చిగుర్లు కానీ, తర్వాత మర్రి చిగుర్లు కానీ ఇలాంటి వాటిని ఉపయోగించేసేసి దంతధావనం చేసుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. దానికి ఏంటంటే మనం పొద్దున్నే వెళ్ళి వేపల్లో తెచ్చి మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడుగా వెళ్ళి ఒక వేపలను తెచ్చుకుని దాంతో దంతధావనం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఉదయం నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచుకుని దంతాలన్నీ చిగుళ్ళు అన్నీ కూడా గట్టిపడేలాగా చేసుకునేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కూడా చేదుగా కానీ, కారంగా కానీ, లేకపోతే కషాయ రసం అంటాం కదా, కషాయ రసానికి సంబంధించినవి అయి ఉండాలి. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నది ఏంటంటే మధుర రసం. మనం టూత్పేస్ట్ వాడుతుంటాం కదా, టూత్పేస్ట్ ఏంటి చాలా తీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా అనిపిస్తుంది. తెల్లగా నురుగ్గా ఉంటూ ఫ్రోదీగా ఉంటూ చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్, వైట్ మిల్కిష్ వైట్ షైనింగ్గా పర్ల్ కలర్లో ఉంటూ, లేదా రెడ్ కలర్లో క్లోజప్లో అయితే కొన్ని అయితే రెడ్ కలర్లో ఉంటాయి కదా. సో అందులో వాడేటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా చాలా మంచి ఫ్లేవర్ తోటి, మంచి స్మెల్ తోటి ఉంటాయి. సో అలాంటి వాడడానికి ఇప్పుడు మనం లైఫ్ స్టైల్లో అలవాటు పడ్డాం. సో ఈ నేపథ్యంలో మన దంతధావనం ఎలా చేసుకోవాలి, ఆయుర్వేద పద్ధతుల్లో చేసుకోవడం నిజంగా శాస్త్రీయమా కాదా, అవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయా, ఆయుర్వేద పద్ధతుల్లో చేసుకోవడం మంచిదా, లేకపోతే మామూలుగా మనం వాడేటువంటి టూత్పేస్ట్ కానీ ఆ టైప్లో మంచిదా అనేది ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఒక 40 years 30 years బ్యాక్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ఇప్పుడు జీవిస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే లాట్ ఆఫ్ గ్యాప్ అనమాట. అది ఒక రకమైన లోయ అయితే ఇది ఒక రకమైన పర్వతం లాగా ఉందన్నమాట. అంత గ్యాప్ అనమాట. రెండింటిని పూడ్చడం అనేది ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది ప్రజెంట్ లైఫ్ స్టైల్. సో ఒక్కసారి మనం ఆయుర్వేదిక్ బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి మనం కరెక్ట్ చేసుకోకపోతే, వాటి విజ్ఞానం మనం తెలుసుకోకపోతే, ఇంకా మనం ఇలాగే మన జీవితం టూత్పేస్ట్ తోటే బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అనారోగ్య సమస్యలు పెంచుకుంటున్నాం కాబట్టి ఆయుర్వేదంలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం, పాటించడం చాలా కష్టమే. కానీ తప్పదు, మంచి ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు తప్పదు. కాబట్టి యాజ్ ఏ డాక్టర్గా, ఒక మదర్గా నేను మీ పిల్లల మంచి ఆరోగ్యం కోసం, మీ కుటుంబం ఆరోగ్యం కోసం ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఆయుర్వేద అవగాహన పెంచి ఆయుర్వేదాన్ని కొంతైనా మీరు ఆచరించేలా చేయడానికి నేను ఒక రకంగా శపథం తీసుకున్నానన్నాలో, కంకణం కట్టుకున్నానన్నాలో తెలియదు. కానీ అందుకనే ఇంకా ఇంత నిస్సంకోచంగా, నిర్భయంగా, కర్కశంగానే చెప్తున్నాను. సో మీరు ఇందులో పాయింట్స్ మీరు అర్థం చేసుకుని ఇవన్నీ ఇవాళ నుంచి ఆచరించడం మొదలెడితే డెఫినెట్గా మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంతో ఉంటారు. సో ఆయుర్వేద ప్రకారంగా దంతధావనం ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం వేప పుల్లతోటి దంతధావనం చేసుకోవడం వలన మన నోట్లో పొద్దున్న లేచిన వెంటనే చేదుతో కూడినటువంటి, కారంతో కూడినటువంటి, అంటే కషాయ రసం, తిక్తరసం, కటురసం, ఈ మూడు ఉన్నటువంటి కొమ్మలను ఉపయోగించి దంతధావనం చేసుకోవాలని చెప్పేసి చెప్పబడింది. అది ఎందుకు అనేది శాస్త్రం అయితే ఏమి పెద్ద పాయింట్స్ ఏం చెప్పలేదు. కానీ మన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటంటే ప్రొద్దునే లేచిన వెంటనే మన శరీరంలో కఫం ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఆ టైంలో కఫం ఎక్కువగా ఉంటుంది. కఫం అంటే మధుర రసానికి సంబంధించింది. సో ఆ మధుర రసానికి మళ్ళీ మనం టూత్పేస్ట్ని కూడా మధుర రసం అంటే స్వీట్ యాడ్ చేయడం వలన మనలో డయాబెటిక్ టెండెన్సీ పెరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన నోట్లో ఒక 5 to 10 minutes ఆ టూత్పేస్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ప్రొద్దున్నే లేచిన వెంటనే తీయని స్వీట్గా ఉండేటువంటి టూత్పేస్ట్ నోట్లో పెట్టుకోవడం వలన మేబీ అది డే అంతా మనలో మన సలైవరీ గ్లాండ్స్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్ పద్ధతి వస్తుందో తెలియదు. దానివల్ల మేబీ డయాబెటిక్ టెండెన్సీ పెరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 30-40 years నుంచి
డయాబెటిక్ రేటు పెరిగింది. నిజంగా చెప్పాలంటే ఇండియా ఒక డయాబెటీస్కి ఒక హబ్ లాగా తయారైంది కాబట్టి సో అక్కడి నుంచి మనం కరెక్షన్ చేసుకోగలిగితే కొంతవరకు డయాబెటీస్ని ముందు తరాలకైనా తగ్గించడానికి అవకాశం ఉందనిపించి దానికి సో టూత్పేస్ట్ వాడడం కన్నా కూడా ఇలాగా చేదుగా ఉండేటువంటి కారంగా ఉండేటువంటి తిక్తరసంగా ఉండేటువంటి కషాయ రసం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ టూత్ పౌడర్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. సో డాబర్ లాల్ దంత మంజరి, బైద్యనాథ్ వాళ్ళది రెడ్ పౌడర్ అని ఇలా చాలా ఉన్నాయి. దానికి సంబంధించింది మెయిన్గా ఈ టూత్ పౌడర్ అనమాట. సో దీన్ని న్యాచురల్గా మొక్కల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి పౌడర్స్ తయారు చేసినటువంటి టూత్ పౌడర్. అలాగే ఇంకొక బ్రాండ్ ఏంటంటే గోమయం అంటాం కదా, గోమయం పిడకలతోటి అవన్నీ పౌడర్ చేసి అందులో కర్పూరం వేసి తయారు చేసినటువంటి టూత్ పౌడర్ ఇది. ఇలా నల్లగా ఉంటుంది. సో ఇలాంటి టూత్ పౌడర్ వాడుకున్నా మీ పళ్ళకి చాలా మంచిది. పాత రోజుల్లో మనం మీకు గుర్తుండే ఉంటుంది, కచ్చికలు అని చెప్పేసి పిడకలతో చేసిన దాని నుంచి పళ్ళు తోముకునేవాళ్ళం. సో ఆ తర్వాత మన కల్చర్ ఈ బ్రష్లోకి మారిపోయింది అనమాట. నిజమైన దంతధావనం ఎలా చేయాలంటే ఇలాంటి టూత్ పౌడర్ తీసుకుంటే కనుక దాన్ని మన చిగుళ్ళని ప్రెస్ చేస్తూ చేయాలి. సో మనం చేసేటువంటి దంతధావనం వలన చిగుళ్ళు మెయిన్గా యాక్టివిటీ పెంచుకోవాలి. ఎందుకంటే మనకి పళ్ళకి సంబంధించినంత బ్లడ్ సర్క్యులేషన్ కానీ నర్వ్ సప్లై కానీ అంతా కూడా రూట్స్ నుంచి ఉంటుంది. రూట్స్ అంటే చిగుళ్ళు అనమాట. సో మన చిగుళ్ళని గురించి పట్టించుకోకుండా మనం ఓన్లీ టూత్ బ్రష్ వాడుకోవడం ఏంటంటే పళ్ళ వరకే వాడుతున్నాం. సో అది పళ్ళ వరకే దాని యాక్షన్ ఉంటుంది, కానీ చిగుళ్ళకి స్ట్రెంథెన్ చేయడానికి కానీ చిగుళ్ళలో యాక్టివిటీ పెంచడానికి కానీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కానీ మనం వాడేటువంటి టూత్పేస్ట్ విధానం ఏమాత్రం మంచిది కాదు. సో అందుకని మరి ఎందుకు ఇలాగ మనకి రాంగ్ కాన్సెప్ట్ ఈ 30-40 ఇయర్స్ నుంచి వచ్చిందనేది తెలియట్లేదు. ఇది ప్లాస్టిక్ టూత్పేస్ట్ అనేది నథింగ్ బట్ ప్లాస్టిక్. ఈ చివర్లో కూడా ప్లాస్టిక్, అంటే మనం పొద్దున్నే లెగుస్తూనే ప్లాస్టిక్ తోటి మన జీవన విధానం స్టార్ట్ చేస్తాం అనమాట. సో మనం ప్లాస్టిక్ తోటే ప్లాస్టిక్ పాయిజన్ అని తెలుసు, ప్లాస్టిక్ వల్ల అన్ని జబ్బులు వస్తున్నాయని తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మీరు ప్లాస్టిక్ని ఆపేయడం అనేది చాలా మంచిదని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్లాస్టిక్ బ్రష్ని తీసి బయటపడేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ ప్లాస్టిక్ బ్రష్ని ఇక్కడ చూపిస్తాం అనమాట. సో ఈ ప్లాస్టిక్ బ్రష్ కాకుండా టూత్పేస్ట్ కాకుండా మీ దంతధావనం అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పటి నుంచైనా మీకు పళ్ళు ఇంకొంచెం బాగుంటాయి. ఎందుకంటే పిల్లలకి పుడుతూనే పళ్ళన్నీ రాలిపోతున్నాయి, కళ్ళజోళ్ళు తగిలించుకుని తిరుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పుల వల్లనే. కాబట్టి ఈ బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకుని వాట్ ఈజ్ వాట్ అనేది మీకు మీరు రియలైజ్ అవ్వాలి. కొన్ని విషయాలు ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు, ఎప్పటికీ ఆచరించలేరు, ఎప్పటికీ ఆరోగ్యాన్ని పొందలేరు. కాబట్టి సో ప్లాస్టిక్ వాడడం కన్నా, ప్లాస్టిక్ బ్రష్ వాడడం కన్నా టూత్పేస్ట్ వాడడం కన్నా కూడా, ఎందుకంటే టూత్పేస్ట్లో ఉండేటువంటి కెమికల్స్ చాలా స్ట్రాంగ్ కెమికల్స్. వాటి వాడడం వలన కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ కూడా ఉంది. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను క్యాన్సర్ వ్యాధికి టూత్పేస్ట్ కారణం అనేది కూడా వస్తుంది. సో సో అంత సత్యాలు ఉన్నాయి కాబట్టి టూత్పేస్ట్ పూర్తిగా వాడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. మీకు ఓపిక ఉంటే మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు వేపపుల్లలు తెచ్చుకుని వాటితో బ్రష్ చేసుకోండి. అవి చక్కగా నవ్వులితే మెత్తగా కుర్చీలాగా అవుతుంది. దాంతో చేసుకుంటే డెఫినెట్గా మీ డయాబెటీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వేపపుల్లలతోటి కానీ ఉత్తరేణి పుల్లలతోటి కానీ మర్రి ఊడలతోటి కానీ ఇలాంటి వాటితోటి మీరు బ్రష్ చేసుకోవడం అనేది మీ చిగుళ్ళకి మంచిది. మీకు ఉన్నటువంటి వ్యాధి ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా, ముఖ్యంగా డయాబెటీస్ లాంటి వ్యాధులు తగ్గడానికి కూడా పనిచేస్తుంది. అలా కానప్పుడు ఇలాంటి టూత్ పౌడర్స్ ఆయుర్వేదిక్వి మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి కాబట్టి వీటిని వెంటనే ఉపయోగించండి. చిగుళ్ళని ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయ్యేలా చేసుకోండి. ఎందుకంటే నోట్లో ఉన్నటువంటి ఈ సెలవరీ గ్లాండ్స్ కానీ, ఈ సెలవరీ ఫంక్షనింగ్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది వీటి వలన స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు డయాబెటీస్ అవి రాకుండా కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా బ్రష్ విషయానికి వస్తే ప్లాస్టిక్ బ్రష్ మానేసేయమని చెప్పాం కదా. ప్లాస్టిక్ బ్రష్ ప్లేస్లో ఇలాగ వెదురుతో చేసిన బ్రష్, ఇది ప్లాస్టిక్ కాదనమాట, ఇది వెదురుతో చేసింది. అలాగే ఈ చివరి ఉండేటువంటి కుచ్చు ప్లాస్టిక్ కాదు, ఇది ఊకతో చేసింది. మన వరి బియ్యం తీసేసినాక ఊక ఉంటుంది కదా, ఆ ఊకతో తయారైనటువంటి ఈ కుచ్చు అనమాట. సో ఈ ఫైబర్ అంతా కూడా ప్లాస్టిక్ కాకుండా మనకు న్యాచురల్గా ఉండేటువంటి వరికి సంబంధించిన వాటిపైన పొట్టుని ఊక అంటారు. ఆ పదం కూడా చాలామందికి తెలియదేమో. ఆ ఊకతో తయారైనటువంటి కుచ్చు కావడం వలన ఇవి కూడా న్యాచురల్ సోర్సెస్ కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి డెఫినెట్గా మీ పళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి టూత్ బ్రష్కి సంబంధించిన విషయాలు. తర్వాత మనం ఏం వాడుకోవాలనేది కూడా ఒక గైడెన్స్.
సో ఇలా ఒక 5 నిమిషాల పాటు పళ్ళని చిగుళ్ళని చక్కగా మర్దన చేస్తూ చేయడం వల్ల మన ఒంటికి ఎలా అయితే మనం మసాజ్ చేసుకోవడం వల్ల కండరాలు కానీ లేకపోతే నరాలు కానీ శక్తివంతమైన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో అలాగే మన చిగుళ్ళని ఇలాగ వేలితోటి ఈ చూపుడు వేలు అంటాం కదా, మొదటి వేలు దాంతో చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీ చిగుళ్ళు ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చిగుళ్ళకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటే పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత మీకు మనకి అలాగే బ్రష్ కాన్సెప్ట్ అలవాటైంది కాబట్టి దీని మీద ఇలా టూత్ పౌడర్ కొంచెం వేసుకుని ఇలాగా పైకి కిందకి అలవాటు కదా, ఇలా ఇలా రుద్దడం అనేది రాంగ్ పళ్ళని. సో పైకి కిందకి ఇలా చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీ పళ్ళల్లో ఉన్నటువంటి ఏమన్నా ఉన్నా కానీ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటికి పోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఏంటంటే పళ్ళు తోడు అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ నాలుక క్లీన్ చేసుకోవడం, జిహ్వా నిర్లేఖనం అంటాం ఆయుర్వేదంలో. సో దానిని కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. చాలామంది టూత్పేస్ట్ తోటి కాసేపు నవిలేసేసి టూత్పేస్ట్ని మింగేసేసి పిల్లలు అది బ్రషింగ్ అయిపోయిందని చెప్పేసి చెప్తారు. అలా కాదు, వెంటనే నాలుగు కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల మీకు లోపల ఉండేటువంటి ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేసి నాలుగు మీద తెల్లారేసరికి చాలా కోటింగ్ ఏర్పడుద్ది. అదంతా కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల మీకు ఆకలి పడుతుంది, అంటే శరీరంలో కరెక్ట్ ఎప్టైట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో జిహ్వా నిర్లేఖనం అంటాం ఆయుర్వేదంలో. అంటే జిహ్వా అంటే నాలుక, నిర్లేఖనం అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లమ్ అంతా కూడా బయటికి పంపించేసాడు అనమాట. సో దానికి కాపర్ ఇదైతే చాలా మంచిది, లేదా బంగారం అయితే ఇంకా మంచిది. మనకి మార్కెట్లో ఈజీగా దొరికే స్టీల్ కాబట్టి స్టీల్ తోటి చేసుకోండి. ప్లాస్టిక్ ఇవి టంగ్ క్లీనర్స్ దొరుకుతున్నాయి, అవి వాడడం మంచిది కాదు. ఎందుకంటే పొద్దున్నే లెగుస్తూనే జీవితాన్ని ప్లాస్టిక్ తోటి స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్లాస్టిక్ టంగ్ క్లీనర్స్ వాడొద్దు. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఈ టూత్ పౌడర్ తోటి కనుక బ్రష్ చేసుకుంటే, పళ్ళు తోముకుంటే ఆ టూత్ పౌడర్ లోపల ఉండగానే కొంచెం గోరువెచ్చటి నీళ్లు నోట్లో వేసుకుని పుక్కిలి పట్టండి. దాన్ని ఆయుర్వేదంలో గండూషం అని చెప్పేసి అంటారు. మనం ఒకప్పుడు ఎలాగే ఆయిల్ పుల్లింగ్ అనేది చేసాము, అలాంటి దానికి సంబంధించింది అనమాట. సో ఈ రకమైనటువంటి ఆయిల్ పుల్లింగ్ వలన కానీ లేకపోతే గండూషం వలన కూడా పళ్ళు చిగుళ్ళు అన్నీ కూడా బలంగా తయారవుతాయి. కాబట్టి ఇది కూడా న్యాచురల్ ప్రొసీజర్గానే మనం చేసేయచ్చు. స్పెషల్గా ఆయిల్ పుల్లింగ్ గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. సో ఈ రకంగా మీరు దంతదానం దగ్గర నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటే డెఫినెట్గా మీ పళ్ళు ఆరోగ్యంతో ఉండడంతో పాటుగా మీకు వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటి డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా, తర్వాత మీకు ఉండవలసినటువంటి ఆకలి కానీ లోపల అజీర్ణం తగ్గి మంచి ఆకలి రైజ్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ దంతధావన విధానాన్ని ఇవాళ నుంచి ఆచరించడం మొదలెట్టండి. ముఖ్యంగా మీ పిల్లలకి అభ్యాసం చేయండి. పిల్లలకి ఇవన్నీ నేర్పించడం చాలా అవసరం. ఇంత ఓపికగా ఇంతసేపు ఏ డాక్టర్ కూడా చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఇవన్నీ నగ్న సత్యాలు, ఆయుర్వేదంలో ఏనాడు చెప్పబడినటువంటి సత్యాలు అనమాట. అవన్నీ మన ముందు జనరేషన్స్ చెప్తే కనీసం వాళ్ళైనా మంచి ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్